Hi guys, so in this video we're going to discuss about 20th century లో టాప్ జాబ్స్ లేకపోతే న్యూ క్రియేటెడ్ కొత్తగా క్రియేట్ అయిన జాబ్స్ ఏంటి, బీటెక్ డిగ్రీ అండ్ మీరు ఆల్రెడీ ఇంటర్ తర్వాత ఎలా ప్లాన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అంటే ఏమేమి ఉన్నాయి. సో దీని గురించి మనం మాట్లాడుకుందాము. కొత్తగా క్రియేట్ అయిన జాబ్స్ ఏంటి, ఈ ఐటీ జాబ్ కానీ రకరకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి, మనం ఏ మిస్టేక్ చేయకూడదు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మంది పీపుల్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఐ స్టార్ట్ మై కెరియర్, ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మై కెరియర్. లేకపోతే బీటెక్ అయిపోయిన తర్వాత ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మై కెరియర్. అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ, సో ఆ తర్వాత నేను కెరియర్ గురించి ఆలోచిస్తానని చెప్పి చాలా మంది అనుకుంటారు. దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇది. ఎందుకంటే కాలేజెస్ కూడా ఇంటర్ తర్వాత ఎలా కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో కూడా తెలియట్లేదు. ఏదో ఏదో ఒక బ్రాంచ్ ఎవరో చెప్పారని బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇమీడియట్ గా దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం, ఏదో కాలేజీలో వచ్చిన కాలేజీలో పెట్టుకున్న ఆప్షన్ కౌన్సిలింగ్ పెట్టుకొని ఏదో కాలేజీలో జాయిన్ అవ్వడం. ఈ వీడియోలో మనం క్లియర్ గా 20th సెంచరీలో జాబ్స్ ఏమి ఉన్నాయి అంటే, ఈ 20th సెంచరీ, ఈ 20వ శతాబ్దంలో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, అప్కమింగ్ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో మనము బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన కాడి నుంచే ప్యారలల్ గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, విచ్ వే వీ వాంట్ టు గో. ఏ వేలో మనం వెళ్ళాలి. మనం బిజినెస్ చేయాలనుకుంటున్నామా, మనం అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నామా, లేకపోతే మనం ఒక మంచి టెక్ జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నామా, లేకపోతే ఒక మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నామా, లేకపోతే ఒక మీడియా సైడ్ వెళ్ళాలనుకుంటున్నామా, ఎలాంటి జాబ్ అనేది మనం తెచ్చుకోవాలని ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు 20th సెంచరీలో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? బిజినెస్. చాలా మంది బిజినెస్ అంటే బిజినెస్ తప్ప అనుకుంటారు, కానీ బిజినెస్ ఏదనేది కాదు, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. బిజినెస్ కూడా మీకు ముద్రా లోన్ అనేది వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. స్టార్టప్స్ ఐడియాస్కి ఐడియా బాగుండి కరెక్ట్గా అప్లై చేసుకొని అన్నీ ఉంటే మనకి దాదాపు కొంత అమౌంట్ అనేది మనకు వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. అప్ టు 50 lakhs దాకా వస్తుంది. అండ్ దాని తర్వాత టెక్ జాబ్స్ అంటే చాలా మంది టెక్ జాబ్స్ గురించి 20th సెంచరీ టెక్ జాబ్స్ గురించి మాట్లాడుకునే ముందు మనము మీడియా సైడ్ వెళ్ళాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి. మీడియా సైడ్ వెళ్ళాలంటే చాలా మంది తెలిసింది ఏంటి, గ్రాఫిక్ డిజైనర్ ఆర్ఎల్స్ వీడియో ఎడిటింగ్. సో దీనికంటే కూడా ఇంకా చాలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ. సో వన్ ఆఫ్ ద టాప్ ప్రెజెంట్ సినిమాటోగ్రఫీ మీద చాలా చాలా హ్యూజ్ ఫ్యూచర్ ఉంది, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ ఆల్సో ఇంకొకటి కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ దెన్ ఇవి కాకుండా మార్కెటింగ్ సైడ్ చూసుకుంటే, మార్కెటింగ్ ఏంటి అంటే, మార్కెటింగ్ మీరు కరెక్ట్గా మార్కెటింగ్ని అర్థం చేసుకోగలిగితే విల్ బి ద ఇఫ్ యు ఆర్ మాస్టర్ ఇన్ మార్కెటింగ్ యూ కెన్ ఎర్న్ కోర్స్ అని. ఎలా అంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ కస్టమర్ ఎలా ఆలోచిస్తున్నాడు, వాడి వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఆలోచించగలిగితే మనం మార్కెటింగ్లో సక్సెస్ అవుతాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ మార్కెటింగ్ కెరియర్ కూడా బాగానే ఉంటుంది, కానీ దాంట్లో మేము మాస్టర్ అవ్వాలి. అప్పుడు దానికి మీరు ఏం చేయాలి, ఇనిషియల్గా బీటెక్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ యూ నీడ్ టు ప్లాన్. సో ఇంకొకటి 20th సెంచరీలో ఇంకేక టెక్ సపోర్ట్ కాదు, టెకీ జాబ్స్ ఏమేమి ఉన్నాయి. సో యాప్ డెవలప్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, వెబ్ డెవలప్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, యూ కెన్ ప్లాన్ ఫర్ యూఐ డిజైన్. ఇప్పుడు ప్రెసెంట్ చాలా హ్యూజ్గా మార్కెట్ ఉన్నది. క్లౌడ్ సైడ్ చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది, ఎక్కువ ఆపర్చునిటీస్ చాలా వరకు ఆక్యుపై చేసింది క్లౌడ్ అనేది. అండ్ దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్లాన్ ఫర్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చూసుకోవచ్చు. యూ కెన్ ప్లాన్ ఫర్ ఆర్పిఐ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్పిఐ యూఎఫ్ బాగానే ఉంది. అండ్ బిజినెస్ ఐడియా చూసుకుంటే ఎలాంటి బిజినెస్ ఐడియా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే, 20th సెంచరీలో డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బిజినెస్ చేయొచ్చు. మన ఇండియాలో ఇంత జనాభా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ బిజినెస్ చేసినట్టు మీరు ఏ కంట్రీలో వరల్డ్ ఎక్కడ చేయలేరు. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ కాబట్టి డిఫరెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ బిజినెసెస్ మనం ప్లాన్ చేయొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సాఫ్ట్వేర్, ఐ థింక్ యూ ఆర్ అవైర్ ఆఫ్ సాఫ్ట్వేర్లో యాప్స్ డెవలప్ చేయొచ్చు, వెబ్ డిజైనింగ్, యూఐ డిజైన్, అండ్ క్లౌడ్ సైడ్ వెళ్ళొచ్చు. తర్వాత డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, ఆర్పిఐ, ఇలా డిఫరెంట్గా కొత్త జాబ్స్ అనేవి వచ్చాయి. ఇవన్నీ కొత్తగా వచ్చిన జాబ్స్ అని, క్రియేట్ అయిన జాబ్స్ 20th సెంచరీలో. అండ్ యూ కెన్ ప్లాన్ మీడియాలో చూసుకుంటే, మీడియాలో కూడా మళ్ళీ వీడియో ఎడిటింగ్ అనేది మాస్టర్ అయ్యి దాంట్లో పర్ఫెక్ట్ మాస్టర్ అయితే చాలా హ్యూజ్ ఎర్నింగ్స్ దీంట్లో కూడా ఉంటాయి. అండ్ కాకపోతే మీరు ఫ్రీలాన్స్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఈ వీడియో ఎడిటింగ్ మీడియాలో ఉంటుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మార్కెటింగ్, యాజ్ వీఆర్ ఆల్రెడీ డిస్కస్ అబౌట్ దిస్. సో ఓవరాల్గా ఏంటి అంటే, 20th సెంచరీలో ఇంకా చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన కాడి నుంచే వీ నీడ్ టు థింక్ ఆల్ దీస్ థింగ్స్.
అండ్ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా జాబ్ తెచ్చుకోవాలి అంటే ఫ్రెషర్గా మనం ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి, ఆల్గరిథమ్ మీద ఫోకస్ చేయాలి, అండ్ ఫ్రెష్గా జాబ్ తెచ్చుకోవడానికి యాప్టిట్యూడ్ మీద ఫోకస్ చేయాలి, కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయాలి. అట్లా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. కానీ 20th సెంచరీలో జాబ్స్ లేవు, జాబ్ ఆపర్చునిటీస్ లేవు, లేకపోతే అసలు అవకాశాలే లేవు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి. సో ఈ లాస్ట్ మూమెంట్ కాకుండా బీటెక్ జాయిన్ అయిన కాడి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 20th సెంచరీలో ఈ జాబ్ ఆపర్చునిటీస్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను, ఇంకా చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, బిజినెస్ విషయానికి వచ్చినా కానీ యూ కెన్ డూ మల్టిపుల్ బిజినెస్. ఒక సింపుల్ థింగ్ అండి, ఐ టెల్ యూ, డబ్బులు సంపాదించడం చాలా తేలిక, చాలా అంటే చాలా చాలా తేలిక. కాకపోతే దానికి కొంచెం మనం హార్డ్ వర్క్ చేయాలి అంతే, ప్రాపర్గా దాని గురించి థింక్ చేయాలి. ఓకే, డబ్బులు సంపాదించడం అనేది చాలా చిన్న విషయం. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి, ప్రాపర్గా మీ కెరియర్ని ప్లాన్ చేసుకోండి. దెర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ 20th సెంచరీ అండ్ మల్టిపుల్ వేస్ టు ప్లాన్ యువర్ కెరియర్. ఓకే, think about this. Thank you. This is Raj signing off, CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.